హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాం. అయితే దీనికోసం మనం చూస్ చేసుకున్న మెటీరియల్ ఎస్సీఆర్టీ మెటీరియల్. సో ఎస్సీఆర్టీ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా దీంట్లో ఈ వీడియోలో మీకు ఐఎంపీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. ఇవి చదువుకుంటే పబ్లిక్లో A to Z క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ గ్రామర్ విషయానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ గ్రామర్ చదువుకున్నా కానీ మ్యాక్సిమం బిట్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో 3 పేపర్స్ నుంచి వస్తున్నాయి. 70% పైనే, కొన్ని 80% వరకు కూడా వస్తున్నాయి. 3 పేపర్స్, 3 మోడల్ పేపర్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మోడల్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో దీంట్లో నేను కాన్సెప్ట్ ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 3 మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తాం. మ్యాక్సిమం మనం 12 అవుట్ ఆఫ్ 12 తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇది అయితే ఫస్ట్ ప్రతి లెసన్కి వచ్చి మనకి కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ లెసన్ సాకి. ఇక్కడ మీరు చూడండి, ఈ లెసన్లో ఏమేమి చదవాలని కూడా ఇక్కడ ఇచ్చాడు. కబీర్ దాస్ కవ్వర్చే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ 4 చదువుకుంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చే పోయం కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం గ్రామర్లోకి వద్దాం. గ్రామర్లో తత్సమ తద్భవ్. తత్సమ తద్భవ్ మనకి ఏం చెప్తాయి? సేమ్ మీనింగ్స్, అక్కడ ఉన్న సినోనమ్స్ కానీ దానికి సంబంధించిన మీనింగ్ అని మనం పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూద్దాం. హమే మీఠీ వాణి మే బోల్నా చాహియే. సో మనం మంచి గొంతుతో మాట్లాడాలి అనేసి అంటున్నాడు. అయితే దానికి మనం సేమ్ మీనింగ్ ఉన్నది ఏంటో చూడాలి. సో ఇక్కడ ఏంటంటే వాణి, ఈ వాణియా, వీణ. వీణ అంటే మనిషి పేరు. అయితే వీణ అయితే ఖచ్చితంగా కాదు. వాణిలో ఈ వాణి వస్తుందా, ఈ వాణి వస్తుందా అంటే ఇక్కడ ఉన్నదని చూడండి. ఇది బాణి అంటే గీత, మాట్లాడటం, గొంతు. అలాగే వాణి అన్నా కూడా సేమ్ అది వస్తుంది. కాబట్టి వాయిస్, బాణి, అలా ఇక్కడ కూడా నీ ఉంది, బాణి, వాణి. సో ఫస్ట్ ఇది కవర్ చేసాం. నెక్స్ట్ అప్నా తన్ శీతల్ రఖనా చాహియే. మనల్ని మనం శీతల్ రఖనా చాహియే, కోల్డ్, చల్లగా ఉంచుకోవాలనేసి చెప్తున్నాడు. సో దీనికి శీతల్కి సిమిలర్ మీనింగ్ ఏముందో చూడండి. సో శీతల్కి ఇక్కడ సాతల్, శీతల్కి సాతల్ అవుతుంది కదా. తర్వాత శీతాల్, ఇది కూడా అవ్వదు కదా. శీతల్కి శీతల్. సో శీతల్కి సినానం శీతల్, తద్భవ్. అండ్ దీని తర్వాత కస్తూరికి లియే మురుగ్ వన్ మే ఢూంఢతా హై. కస్తూరి కోసం మురుగు అంటే మృగం ఎక్కడ వెతుకుతుంది? వనంలో వెతుకుతుంది. వనం, మనకి వనం, ఫారెస్ట్, దానికి సమానమైన మీనింగ్ ఏంటి అనేది వెతకాలి. సో నబ్ అయితే కాదు, అలాగే ఈ నబ్ కూడా కాదు. సో కాబట్టి బన్కి సమానం మీనింగ్ వన్. అలాగే ఇక్కడ చూడండి, బాతో స్టార్ట్ అయింది. బానికి సమానమైన మీనింగ్ వాణి, బన్కి సమానమైన మీనింగ్ వన్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం కూడా ట్రిక్ యూజ్ చేసుకుంటే గుర్తుంటుంది. బా వచ్చిన ప్లేస్లో వన్ బా వచ్చింది 2 చోట్ల. అండ్ దాని తర్వాత ఇదే లెసన్లో ఇంకోటి చూద్దాం. మోహ మాయా రూపీ గృహ జల్దియా. మోహ మాయా రూపీ గృహ జల్దీ అన్నాడు. జల్దీ అంటే కాల్ చేయటం. మోహం మాయ అనే గృహాన్ని కాల్ చేసామని ఏదో ఫిలాసఫికల్గా చెప్తున్నాడు. అయితే మీకు గృహ అంటే మీకు ఏం తెలుసు? ఇల్లు అని తెలుసు. మరి ఇంటికి ఇంకో మీనింగ్ ఏంటి? గార, గర్ర, ఘర్ర. ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి కావాల్సింది గర్ర అంటే ఒత్తుగా వస్తుంది, గర్. సో హరిన్ వన్ మే విచారత్ హై. సో నెక్స్ట్ చూడండి, హరిన్ వన్ మే విచారత్ హై. దీనికి సిననం, హరిన్కి సిననం ఏంటి? హిరణ్. కాబట్టి థర్డ్ది రైట్ ఆన్సర్, హిరణ్. సో 5 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. పబ్లిక్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చాలా తక్కువ ఇచ్చాడు, బట్ దీంట్లో మనకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి క్లిక్ చేసుకోండి. బాణికి వాణి, అలాగే శీతల్కి శీతల్, అలాగే బన్కి వన్ వస్తుంది, అలాగే గృహకి గర్ వస్తుంది, హరిన్కి హిరణ్ వస్తుంది. సో నెక్స్ట్ది కూడా చూద్దాం. ప్రాక్టీస్లో మీకు అవన్నీ యూజ్ అవుతాయి. మనం మ్యాప్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసామో సోషల్లో, ఇది కూడా మనం అలాగే ముందు ప్రాక్టీస్ ఇచ్చి తర్వాత క్వశ్చన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెసన్ వచ్చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో కూడా చూసుకోండి మీరు. మేరా బాయ్ కే పద్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి మాత్రం చదవాలి. ఇవి చదివితే మీకు ఈజీగా కవర్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన టాపిక్ ఏంటంటే క్రియా ఇచ్చాడు. మరి క్రియా ఇచ్చినప్పుడు క్రియా అంటే ఏంటి? తెలుగులో, ఇంగ్లీష్లో వెర్బ్, తెలుగులో క్రియే. క్రియ అంటే పని, ఇంకా తెలుగులో చెప్పాలంటే పని. సో పని, ఈ ఇచ్చిన వాక్యంలో లెటర్లో పని అనేది ఏ వర్డ్ ఇండికేట్ చేస్తుందో మనం చూసి గెస్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ చూద్దాం. దీంట్లో మేరా హరి సే అప్ని పేడ. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. దీంట్లో అయితే క్రియ అంటే పని అని చెప్పుకున్నాం. అయితే
ఫస్ట్ లైన్ ఒకసారి చదివితే, మేరా హరి సే అప్ని పీడా హర్నే కో కహతీ హై. మేరా హరితో ఏమంటుందంటే తన యొక్క మేరా కృష్ణుడి ద్వారా తన యొక్క బాధ పోతుంది అనేసి చెప్తుంది. అయితే దీంట్లో క్రియ అన్న చోట మనం ఎప్పుడైతే దీంట్లో పనిని చెప్పే వర్డ్ ఉందో అది కనిపెట్టాలి. అది కనిపెట్టాలంటే పేరు ఏదైతే ఉందో అది తీసేయండి. లేదంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే లాస్ట్లో పనికి సంబంధించిన వర్డ్ ఉంటుంది. ఈ హైకు ముందు కానీ లాస్ట్ ఉంటుంది చాలా వరకు. మరి ప్రతిసారి కరెక్ట్ అవ్వాలంటే మనం కేర్ఫుల్గా ఉండాలి. మేరా అనేది పేరు, హరి అనేది పేరు, సే అంటే ప్రిపోజిషన్, అప్ని అంటే తన యొక్క అది కూడా పేరే. తర్వాత కహతీ హై, ఇక్కడ కహతీ హై ఉంది. లేదా పేడా అంటే ప్రాబ్లం, కృష్ణుడు తన ప్రాబ్లంని పోగొడతాడు అనేసి చెప్తుంది. పేడా అంటే ప్రాబ్లం, అది కూడా పేరే, నౌన్ వస్తుంది. హర్నే అనేది ఇక్కడ మనకి ఇచ్చేయలేదు, ఇచ్చినట్లో చూసుకోవాలి. సో కాబట్టి హరి అనేది పేరు, పేడా అనేది అది కూడా పేరే, బాధ గురించి చెప్తుంది. కహతీ అంటే చెప్పడం. ఇచ్చిన 3 ఆప్షన్లో ఏదైతే మనకు పని గురించి చెప్తుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి కహతీ అంటే చెప్తుంది అనేది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. శ్రీకృష్ణుని భక్తుకో దర్శన దియా. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే శ్రీకృష్ణుడు భక్తులకు దర్శనాన్ని ఇచ్చాడు. అయితే భక్తి అంటే భక్తులు, క్రియ కాదు కదా. అక్కడ ఇచ్చింది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడో. క్రియ అయితే కాదు కదా. భక్తి అనేది నౌన్ పేరు, కృష్ణుడు పేరు. మరి మిగతాది నీకు తెలియకపోయినా అదే క్రియ అవుతుంది. దియా అంటే ఇవ్వడం, కాబట్టి ఇచ్చాడు. సో అది వెర్బ్ అవుతుంది, క్రియ అవుతుంది. ఇక్కడ క్రియ ఎలా ఉందో ఒకసారి చూడండి. క్రియ. సో ఈ క్రియని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీని తర్వాత శ్రీకృష్ణుని పీతాంబర్ ధారణ కియా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లే చూడండి. శ్రీకృష్ణ అనేది పేరని మీకు తెలుసు. అలాగే పీతాంబర్ అనేది కూడా ఒక పేరు అనేది మీకు తెలుసు. ధారణ కియా ఇదే అయి ఉంటుంది. ఎక్కడైనా కియా దియా ఉంటే ఖచ్చితంగా అదే వెర్బ్ అవుతుంది. వెర్బ్ అంటే క్రియ. సో ఈ విధంగా దీన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ప్రాక్టీస్ ఇంకా ఈజీ అవుతుంది. చాలా ప్రాక్టీస్ ఉన్నాయి, ప్రాక్టీస్ పేపర్స్ అన్ని మీ చేత చేపిస్తాను. మీరా శ్రీకృష్ణకి లీలాకో గాతి హై. సో ఇక్కడ ఒకటే గమనించండి, శ్రీకృష్ణ లీలల గురించి మీరా ఏం చేస్తుంది, పాటలు పాడుతూ ఉంది. కాబట్టి మీరా పేరు, శ్రీకృష్ణ కూడా పేరు. మరి మనల్ని క్రియ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్రియ అంటే ఏంటి, వెర్బ్ పని. సో ఇక్కడ గాతి హై అంటే పాడటం, కాబట్టి గాతి కాబట్టి ఇది వెర్బ్ అవుతుంది. అండ్ దీని తర్వాత శ్రీకృష్ణ అప్నే భక్తోంకో కష్టం సే బచాయా. శ్రీకృష్ణుడు భక్తుల్ని కష్టాల నుంచి కాపాడాడు. సో దీన్ని భక్త్ అంటే భక్తులు. సో ఇది కూడా కాదు. అలాగే బచాయా శ్రీకృష్ణ అంటేనే పేరు, కాబట్టి ఇది కూడా కాదు. బచాయా అంటే కాపాడటం గురించి, కాబట్టి ఇది ఒకటే పని అవుతుంది. సో పని అంటే క్రియ. సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వీటినే మనం నమ్ముకోకూడదు. మనం ఏది ఇచ్చినా చేసేలా ఉండాలంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమం వీటి నుంచి వస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకా మంచి మెటీరియల్ ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ లెసన్కి వస్తున్నాం, మనుష్యత లెసన్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రామర్ టాపిక్స్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇవి చదువుకుంటే సరిపోతుంది క్వశ్చన్స్ వరకు అయితే. మీకు చాయిస్ కూడా ఉంటుంది, ఇవి చదివితే ఎక్కువ. కాబట్టి దీంతో పాటు మీరు ఇక్కడ అంకంకో వ్యాకరణ, ఇక్కడ చూడండి సంఖ్యల గురించి ఇక్కడ ఇస్తాడు. ఒక నెంబర్ హిందీలో ఇచ్చేస్తాడు, దాని నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ముందుకంటే ఈజీ టాపిక్కే. ఇంతకుముందు మనకి నెంబర్ ఇస్తే హిందీలో రాయాల్సి వచ్చేది. ఇక్కడ 1900 సింపుల్గా మీకు తెలిసింది ఏంటంటే 100 19 సో 1900 ఈ విధంగా దాన్ని పిక్ చేయండి. అలాగే 1900 అంటే ఆల్రెడీ 1900 వచ్చేసింది. మరి 1900 వచ్చేసిన తర్వాత చౌ అనేది దేనికి దగ్గరగా ఉంది, చేకి దగ్గరగా ఉంది. చౌసట్ 1964 అంటే 1964. అండ్ దీని తర్వాత 1886 అంటే 18, సో అంటే 1800. 86 అంటే చే అనేది కనిపిస్తుంది ఇక్కడ, చే. సో హిందీలో ఎలా ఉంటుందంటే యువతల దాన్ని ముందు పలుకుతుంది లాస్ట్, తర్వాత దాన్ని తర్వాత పలుకుతారు, ముందు ఈ చివరి దాన్ని పలుకుతారు. 86 అంటే ముందు 6ని పలుకుతారు. 80 కాబట్టి 1886 దీని ఆన్సర్. సో ఇప్పుడు 80 ఇంతకుముందు చెయ్యస్సి అంటే 86, చే ముందు పలికారు, 80 తర్వాత పలికారు 80. అలా కాకుండా
1880 1880 నెక్స్ట్ది 18 వచ్చింది. సో అంటే 1800, సో అంటే 100. అలాగే 80 అంటే 80, 1886 అంటే 1886. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. దాంతోపాటు 1900 మీకు తెలుసు, మెయిన్ ఇది ఫైండ్ అవుట్ 1900 అంటే 19. ఇక్కడ ఇది ఫస్ట్ది ఇచ్చేస్తాడు తను, కానీ తర్వాతదే ఫైండ్ అవుట్ చేయాలి. 77 అంటే 77. ఇక్కడ సా అనేది 7కి సంబంధించింది. 7 అంటే ఆల్రెడీ మనకి బయట కూడా 7 ఉందని ఇండికేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం 77 అంటే 1977 అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా సంఖ్య కూడా చేయండి. మనకి మ్యాక్సిమం ఇందులోంచి వస్తుంది. ఇది ఒకవేళ తప్పిందంటే మనం యూటీఎఫ్కి సంబంధించిన మెటీరియల్ ప్రాక్టీస్ చేద్దాం, అందులో వస్తుంది. అది కూడా రాలేదంటే మీకు ఇంకా మంచి మెటీరియల్, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న మెటీరియల్ పెడుతున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీగా ఈ మెటీరియల్ మనం నేర్చుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ది పర్వత ప్రదేశమే పావస్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి చూడండి. ఈ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా వచ్చి తీరాలి. అండ్ దాని తర్వాత ఏ కవర్, దీంట్లో మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత ఏ కన్కోమే వ్యాకరణ కారక్, ఇక్కడ మనకి కారక్ రాయాలి. సో అక్కడ ఏం పెట్టాలనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ సెకండ్ చూడండి, మనకి పెట్టిన దాంట్లో లోపల ప్రకృతి మే శోభాయమానంగా ఉంది. ప్రకృతి ఎంతో అందంగా ఉంది. ప్రకృతిలో పర్వతాలు శోభాయమానంగా ఉన్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి. లో వచ్చిందంటే అక్కడ పెట్టాల్సింది లో వస్తే మే పెట్టాలి మనం. అలాగే భూమి వర్ష రిమ్జిమ్ బరిస్తా హై. సో భూమి మీద వర్షాలు రిమ్జిమ్ అని కురుస్తూ ఉన్నాయి. మరి భూమి మీద వచ్చినప్పుడు లోపల వస్తే పర్ర వస్తుంది, మే వస్తుంది. అదే మీద వస్తుందంటే పర్ర వస్తుంది, కాబట్టి మీద వస్తే పర్ర. అలాగే వృక్ష ఉచ్చా కాంక్ష దేఖ్ రహే హై. సో వృక్షాలు ఆకాంక్ష కోరుకుంటున్నాయి. అయితే దీన్ని మనం ఆకాంక్షతో చూస్తున్నాయి. వృక్షాలు ఆకాంక్షతో చూస్తున్నాయి. అన్నప్పుడు కా రాదు, నే రాదు. కో అన్నప్పుడు వచ్చేది ఏంటి? తో అంటే సే అని వస్తుంది చాలా వరకు. అలాగే మళ్ళా ఇంద్రుడు బాదల్ మబ్బుల సవార్ కడితే మబ్బులపై సవారీ చేస్తున్నాడు. పై అంటే మీద అని వచ్చినప్పుడు ఏం రావాలి? పర్రని రావాలి. ఇదో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసాం, ఇంకా ఫస్ట్ది ఒకటి చెయ్యాలి. కాబట్టి సుమిత్రానంద పంత్ కవితాయం ప్రకృతిసే సంబంధితాయి. సుమిత్రానంద యొక్క కవితలు ప్రకృతికి సంబంధించినవి. ఇక్కడ విషయం ఏంటంటే సుమిత్రానంద పంత్ గారి కవితలో ప్రకృతికి సంబంధించిందని అంటామా? అనం. కాబట్టి సుమిత్రానంద పంత్కే కవితలు ప్లోరల్. సుమిత్రానంద పంత్కి కవితాయం అని వస్తుంది. సుమిత్రానంద పంత్కి కవితాయం ప్రకృతిసే సంబంధితాయి. సో పంత్ యొక్క కవితలు దేనికి సంబంధించినవి? ప్రకృతికి సంబంధించినవి. సో ఈ విధంగా మనం ఇవి కూడా కంప్లీట్ చేసాం. సో మనం ఎలిమినేట్ చేసుకుంటే మిగిలిన వాటిని మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో ఇప్పటికి మనం 3 లెసన్స్ కంప్లీట్ చేసాం. 3 లెసన్స్లో ఎస్సీఆర్టీ మెటీరియల్ ఇచ్చాం, మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఇవి వస్తాయి. అండ్ తర్వాత తోపు చూడండి, తోపుకి సంబంధించిన ఇక్కడ ఉన్నవి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 4 ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్నవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సీఆర్టీ మెటీరియల్ కాబట్టి. అండ్ తర్వాత వ్యాకరణ సమాసాలని ఎలా ఈజీగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ ఉన్న వర్డ్ చూసుకుంటే సరిపోతుంది, కంపెనీ బాగ్. సో ఫస్ట్ ఈజీ నుంచి హార్డ్కి వెళ్దాం ఎప్పుడు వచ్చేలాగే. సో కభీ లాగా ఏదైనా అప్పుడప్పుడు ఇలా జంట పదాలు వస్తే మనం డైరెక్ట్గా పిక్ చేసుకోవాల్సింది ఏంటంటే అవ్యయీ భావ సమాస్. సేమ్ రెండు ఒకేలాగా ఉన్నాయి. అలాగే 2 పదాలు ఉన్నాయి జంట పదాలు మనకి తెలుగులో, తల్లిదండ్రులు, అన్నాదమ్ములు ఇలాంటివి వస్తే 2 కలిసాయి అంటే ద్వంద్వ. 2 ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి పదాలు. ఇక్కడ ద్వా పైన ఒక చుక్క ఉంటుంది, అంటే ఇదొక జంట ఇదొక జంట, కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ద్వంద్వకి దిగుకి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్లారిటీ గుర్తుపెట్టుకోండి.
ద్వంద్వలో రెండు పదాలు ఉంటాయి, దిగువలో ఒకటే ఉంటుంది, దానికి అంకె ఉంటుంది, నెంబర్ ఉంటుంది. కాబట్టి ద్వంద్వలో రెండు ఉంటాయి, రెండు ద్వాలు ఉంటాయి, అలాగే రెండు పదాలు ఉంటాయి. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ దిగు ఎక్కడ ఇవ్వలే. అండ్ రెండోది ఇప్పుడు చూడండి, నవగ్రహ. సో నవగ్రహ అంటే ఎన్ని గ్రహాలు? నవ్ అంటే 9. సో ఎప్పుడైతే నెంబర్ వచ్చిందో మనకు రావాల్సింది ఏంటి? ద్విగు. నెంబర్ ఎప్పుడైతే వస్తే రావాల్సింది ద్విగు. సో మోస్ట్ ఈజీవి. అండ్ దాని తర్వాత కిందన చూడండి, 5th అండ్ 1st. ఇక్కడ మనకి యొక్క కంపెనీ బాగ్, కంపెనీకి సంబంధించిన కంపెనీ యొక్క ఇలాంటి లింక్ ఉన్న వర్డ్స్ వచ్చినాయి అనుకో, మనకి అప్పుడు యూజ్ చేసింది ఏంటంటే ద్వంద్వ ఖచ్చితంగా కాదు, జంట పదాలు లేవు, కర్మదాయ కాదు, మనకు రావాల్సింది ఏంటి? తత్పురుషు. అలాగే రెండోది కూడా చూడండి, గుడ్ సవారీ, అప్పుడు కూడా రావాల్సింది తత్పురుష సమాస్. ద్వంద్వ సమాస్ అయితే కాదు, కర్మదాయ సమాస్ అయితే కూడా కాదు. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుని మనం వాటిని పిక్ చేసుకోవచ్చు. ఈజీగా ఉండేవి ద్వంద్వ దిగు. మ్యాక్సిమం ద్వంద్వ దిగు ఇస్తాడు. మీకు తెలుగు ఎగ్జామ్లో కూడా ద్వంద్వ దిగు వచ్చింది ఇయర్. నెక్స్ట్ చూద్దాం, కర్చలే హమ్ ఫిదా మూవీ. అయితే ఇక్కడ చూద్దాం, మీకు ఇచ్చిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి మాత్రం ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ దాంట్లో మనకి కింద గ్రామర్ పార్ట్ అయితే మనకి ఇచ్చింది సంధులు. సో సంధుల్లో కూడా ఇక్కడ ఉన్నవి బాగా ఇంపార్టెంట్. అయితే ఇది చూద్దాం ఇప్పుడు. ఏక్ అంకం మే వ్యాకరణాంశ. సో సంధికి సంబంధించి డైరెక్ట్గా చూసేద్దాం. హిమాలయన్ ఇచ్చారు. సో హిమాలయన్ ఇచ్చినప్పుడు మనకి దాన్ని ఎలా విడగొడతారు? సో ఇక్కడ ఉన్నదాన్ని నేను ఈజీగా చెప్తున్నాను చూడండి. సంధి అంటే చాలామంది అనుకుంటారు విడగొట్టడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తారు కొంతమంది. అయితే సంధిలో మనం గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే 2 words మస్ట్ బి మీనింగ్ఫుల్. 2 words విడగొట్టిన మస్ట్ 2 words ఎలాగ ఉండాలి? మీనింగ్ఫుల్గా ఉండాలి. దానికి మీనింగ్ఫుల్గా ఎప్పుడు ఉంటాయి? యువతల మీనింగ్ ఉండాలి. హిమ్ లై మీనింగ్ ఉందా దీనికి? హిమా మీనింగ్ ఉందా? రెండు వర్డ్స్కి మీనింగ్ ఉందా? హిమాల్ యా ఉత్తియాకి మీనింగ్ ఉందా? హిమాల్కి మీనింగ్ ఉందా? లేదు కదా. అలా కాకుండా హిమ్కి మీనింగ్ ఉంది, ఆలైకి కూడా మీనింగ్ ఉంది. సో ఇలా మీనింగ్ఫుల్గా 2 words మీనింగ్ఫుల్గా ఉంటే అప్పుడు సంధిని మనం ఈజీగా. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఉన్నతి కదా. ఇప్పుడు మీకు 2 సెన్సిబుల్ మీనింగ్స్ని మీరు ఉన్నతి అనే పదంలో మీరు ఎతకాలి. సో ఇది కొద్దిగా కష్టమైన పని. నతి అనేది ప్రతి దాంట్లో ఉన్నది కాబట్టి మీకు సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఉన్నతిలోని ఉత్ ప్లస్ నతి ఉన్నతి. సో ఇది స్టార్ పెట్టుకోవాల్సింది, ఎందుకంటే అందరూ ఉన్ని ప్లస్ నతి ఉన్నతి అని ఆడతారు. కానీ ఇక్కడ మీనింగ్ ఏం చేస్తుంది? రెండింటికి ఉత్ ప్లస్ నతి ఉన్నతి. స్వాగత్ సవా గత్ మీనింగ్ ఉందా? సువా గత్ మీనింగ్ ఉందా? అన్నిటిలోని ఆగత్కి మీనింగ్ ఉంది. సు అంటే మంచి. వెల్కమ్ అంటారు, కమ్ ఆగత్, వెల్ సు. కాబట్టి సు ప్లస్ ఆగత్. అలా 2 సెన్సిబుల్ మీనింగ్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కొంచెం సెన్స్ ఉపయోగిస్తే. ధర్మావలంబి ధర్మ, ఇక్కడ కూడా మనకి ధర్మ అని ఇచ్చారు. లంబి అక్కడ పొడుగు అని చెప్దాం అనుకున్నాడా? పొడుగు అని చెప్తే లంబి అని వస్తుంది, కానీ అక్కడ దాని ఉద్దేశం ధర్మాన్ని అవలంబించేవాడు. ధర్మ ప్లస్ అవలంబి, ధర్మాన్ని అవలంబించేవాడే ధర్మావలంబి. సో ఆ విధంగా 2 మీనింగ్లు ఈ మీనింగ్ని సెన్స్ చేసేలాగా, ఆ మీనింగ్కి రిలవెంట్గా ఉండాలి, రెండింటికి విడివిడిగా కూడా మీనింగ్ ఉండాలి. దాన్నే సెంద్ అంటారు. కాబట్టి ధర్మాన్ని అవలంబించేవాడే ధర్మావలంబి. తర్వాత పుస్తకాలయం ఉన్నది, చాలాసార్లు అడుగుతున్నది. మీరేం చేస్తారు? పుస్త్ చెప్దాం అనుకుంటున్నాడా? పుస్తకాలయం అంటే ఏం చెప్దాం అనుకుంటున్నాడా? లై చెప్దాం అనుకుంటున్నాడా? పుస్తకాలతో నిండిన ఆలయం, పుస్తకాలయం, లైబ్రరీ, గ్రంథాలయం. పుస్తక్ ప్లస్ ఆలయ్ 2 దీనికి సంబంధించిన వర్డ్స్ అయి ఉండాలి. పుస్తక్ అవుతుంది, ఆలయ అవుతుంది, రెండింటిని కలిపితే పుస్తకాలయం అవుతుంది.
దేవు ప్లస్ ఆలయ్, దేవాలయ్. సో ఈ విధంగా సంధులను ఫైండ్ అవుట్ చేయడం మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఈ ట్రిక్ ఉపయోగిస్తుంటే. ఇక్కడ చెప్పేవి తక్కువ అవ్వచ్చు, మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఒకవేళ రాకపోయినా ఏది ఇచ్చినా చెప్పేలాగా నేను చెప్తాను. హిమ్మత్, ఇక్కడ చేయాల్సింది పర్యాయ శబ్దం, పర్యాయ పదాలు అంటారు తెలుగులో. హిమ్మత్ అంటేనే మనకి ధైర్యం. అలాగే ఇక్కడ కూడా హిమ్మత్ అంటే ఏంటి, ధైర్యం ఇచ్చేసాడు. తర్వాత అవ్వాల్తా, లేఖక్ హరిసాల్, లేఖకు రచయిత ప్రతిసారి కక్షమే అంటే క్లాస్లో, మే అంటే లోపల, అవ్వాలత ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. ఫస్ట్ ఏమంటారు ఇక్కడ, ప్రథమ్. అంతిమ అంటే చివర, అనంత అంటే ఇన్ఫినిటీ అని. అలా ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రథమ్. తర్వాత బడోంకే ఉపదేశ్, పెద్దవాళ్ళు చెప్పిన వాటిని ఏం చేయాలి, అనుసరణీయ హై ఉపదేశ్, పెద్దవాళ్ళు ఇచ్చిన ఉపదేశం. ఉపదేశాన్ని మళ్ళీ దాన్ని ఇంకేం చెప్పచ్చు, రాహ, శిక్ష, ఉపన్యాస. ఉపన్యాస్, ఉపదేశం అన్నా ఉపన్యాసం అన్నా ఒకటే. అలాగే బర్దాద్, బర్బాద్ అంటే ఏంటి, మనకి వేస్ట్ అయిపోయిందిరా మొత్తం బర్బాద్ అయిపోయింది అంటాం. ఆమె సమయకు బర్బాద్ నెయ్యి కర్ణ చేత, సమయాన్ని వేస్ట్ చేయకూడదు, వ్యర్థం చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేయకూడదు. అలాగే బడే, ఇక్కడ చూడండి అచరజ్. సో అచరజ్కి మీనింగ్ ఏంటంటే గురువు అని, ఆశ్చర్యం అని. అచరజ్కి మీనింగ్ ఏంటంటే ఆశ్చర్యం అని. సో ఆశ్చర్య, అచరజ్ ఆశ్చర్య. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా దానికి సిమిలర్ మీనింగ్స్ రావాలంటే మీకు అస్సలు ఇది అస్సలు కాదు అనుకున్న మీనింగ్స్ తీసేయండి. ఇక్కడ ఉన్న సెంటెన్స్ కొంచెం చదవండి, ఇంకొంచెం ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్ చూడండి, డైరీకా ఎక్ పన్నా. దీంట్లో కూడా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. సో ఈ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఉపసర్గ ప్రత్యయ అనే 2 ఉంటాయి. ఉపసర్గ చాలా ఈజీగా ఉంటుంది, ప్రత్యయ కొంచెం మైండ్ ఉపయోగించాలి. సో ఇది వస్తే ఏదైనా వచ్చేలాగా చెప్తాను, మీరు దీని మీద ఫోకస్ చేయండి. విషయని ఎలాగా, ఉపసర్గ అంటే ముందుండేది. సో జనరల్గా ఉపసర్గ అంటే ముందా ప్రత్యయ అంటే ముందా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఒక వర్డ్ తీసుకుందాం ఉపసర్గ అని, దాంట్లో ఉపసర్గలో ఊ ముందు ఉంది కాబట్టి ఉపసర్గ ముందు ఉంటుంది, పా తర్వాత ఉంది కాబట్టి ప్రత్యయ తర్వాత ఉంటుంది. అదొకటే గుర్తు. సో కన్ఫ్యూజన్ ఇక్కడే క్లియర్ చేసుకోండి. ఉపసర్గ ఊ ముందు ఉంటుంది కాబట్టి ఉపసర్గ ముందున్న పదం, ప్రత్యయ పా తర్వాత ఉంది కాబట్టి తర్వాత ఉన్న పదం. సో ఇక్కడ చూడండి విశేష్ కదా, ఇది విశేష్లో ముందున్న పదం ఏంటి, శేష కాదు, విహ్ కానీ వి కానీ సంధి విడగొట్టుకోండి, వి ప్లస్ శేష్, విశేష్. కాబట్టి దీన్ని సెపరేట్ చేస్తే ముందుండే పదం ఏంటి, వి. తర్వాత ఇక్కడ చూడండి అపూర్వ. మనం సేమ్ ఇంతకుముందు సంధి ఎలా విడగొట్టినప్పుడు ఎలా యూజ్ చేసామో ఉపసర్గ ప్రత్యయ విడగొట్టినప్పుడు కూడా మన 2 పదాలకి సెన్స్ రావాలి, ఒక మీనింగ్ రావాలి. అయితే అపూర్వలో అపు తీసేస్తే ఇంకేముంటుంది, అరువు ఒకటే ఉంటుంది. అప్ తీసేస్తే ఇక్కడ మీనింగ్ వచ్చేది ఏంటంటే ఆ ప్లస్ పూర్వ, అపూర్వ. కాబట్టి ఫస్ట్ ఉపసర్గ ఏంటి, ముందున్న పదం ఆ. సో చాలా వరకు ముందున్న పదం ఉంటుంది. ఇందులో వి ముందున్న పదం, ఇందులో ఆ ముందున్న పదం. అండ్ తర్వాత సంచాలన్. కాబట్టి ఇందులో ముందున్న పదం ఏంటి, సం ప్లస్ చాలన్, కాబట్టి సంచాలన్. అందులో కూడా ముందున్న పదం అదే వచ్చింది. సో హార్డ్ వర్క్ చేయకుండా ఉపసర్గ అంటే మనం ముందున్న పదం చాలా వరకు కరెక్ట్ అవుతుంది. అమర్, ఆ ప్లస్ మర్. అలాగే ఉపవన్లో చూడండి, ఇక్కడ ఉపవన్లో సో 1కి మీనింగ్ ఉంది కాబట్టి 1కి మీనింగ్ ఉంది, 1 వెనకాల వచ్చింది. సో ఏముంటుంది ముందు, ఉప్పు 1. సో దీనికి స్టార్ పెట్టుకోండి, ఫస్ట్ వర్డ్ కాకుండా సెకండ్ వర్డ్ కూడా కలిపి రాయాలి. ఇప్పుడు ఉపసర్గ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సెక్షన్లో మేబీ ప్రత్యయ రావచ్చు. ప్రత్యయ వచ్చింది. సో ఈ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వరకు ఇవి వచ్చే ఛాన్సే ఉంటుంది. తాంతారా లెసన్ అయితే
దీంట్లో ఇంపార్టెంట్వి ఎక్కడ ఉన్నాయి చూడండి. సో మనం నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఇచ్చిన ప్రశ్నలు, తర్వాత ప్రత్యయ్ క్వశ్చన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ప్రత్యయ్ ఇచ్చాడు, ప్రత్యయ్ చూద్దాం. ప్రత్యయ్ అంటే తర్వాతది, నేను ఆల్రెడీ చెప్పాను. ఉపసర్గ ప్రత్యయలో ఉపసర్గ తీసుకున్నాం. ఊలో ఉపసర్గ ఫస్ట్ వస్తుంది. పాలో ప్రత్యయ్, ప్రత్యయ్ అంటే తర్వాత వచ్చే, తర్వాత అంటే లాస్ట్ లెటర్ని ప్రత్యయ్ అంటారు, లాస్ట్ లెటర్స్. ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్కి, హిందీలో ఉపసర్గ అండ్ ప్రత్యయ్. ఇక్కడ దవాయ్, దవాయ్, దవాయ్ లాస్ట్లో ఇవి కొన్ని చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ దవా ప్లస్ ఈ రెండు కలిపితే దవాయ్. కాబట్టి ఇది లాస్ట్లో వచ్చింది దవా. ఫస్ట్ది దవా తీసేయండి, ఈ లాస్ట్ది ఈ ప్రత్యయ్. తర్వాత ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, బట్ విడగొట్టడం వస్తే అన్నిట్లోని ఈ వర్డ్సే గమనిస్తారు మీరు, ఇలాంటి వర్డ్సే. తర్వాత ఉపమానిత్, ఉపమానిత్ చాలా మంది నిత్ అని పెట్టేస్తారు, కానీ నిత్ కాదు. ఇక్కడ ఏం పెట్టాలి? ఇత్. లాస్ట్లో ఏ కారం పలుకుతుందో అది పెట్టాలి. ఆ నుంచి ఆ వరకు వచ్చిన వర్డ్స్ వస్తాయి ఇక్కడ. కా నుంచి బండిరావి కాదు, ఇత్. ఇత్. ఉపమాన్ ప్లస్ ఇత్, ఉపమాన్ ప్లస్ ఇత్, ఉపమానిత్ విడగొట్టండి. తర్వాత గబ్రాహట్, భయపడటం. గబ్రాహట్, గబ్రాహ వచ్చింది. దాని తర్వాత ఆహట్, ఆహట్. హట్కి రాదు ఇక్కడ, ఆహట్ వస్తుంది. సో వీటిని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీరు చేయొచ్చు. తర్వాత ఆహట్, ఇది ఏంటంటే అన్నిటికీ కామన్ వర్డ్స్ అన్నమాట లాస్ట్లో. తర్వాత సమ్మోహిత్, సమ్మోహిత్లో ఏమొస్తుందో గెస్ చేయండి. ఇట్ రాదు, ఖచ్చితంగా ఇట్ రాదు. హిత్, ఇత్. సమ్మోహిత్ అన్నారు కాబట్టి ఇత్ వస్తుంది. ఇత్, ఇత్. ఆ నుంచి నేను చెప్పాను, ఆ నుంచి ఆ మధ్యలో ఈ ఉంది, హా లేదు కదా, కాబట్టి ఇత్. సమ్మోహ ప్లస్ ఇత్. అలాగే నెక్స్ట్ చూడండి, పారంపారిక్, పారంపరిక్. సో ఆ నుంచి ఆ వరకు ఏముంది? పా ఉందా? లేదు. రి ఉందా? లేదు. ఈ ఉందా? ఉంది. కాబట్టి పారంపరిక్లో లాస్ట్లో ఇక్ వస్తుంది. సో ఈ విధంగా వీటిని కూడా మనం చిన్న కోడ్స్తో పెట్టుకున్నాం, రైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ రకంగా ట్రై చేస్తే. తర్వాత నెక్స్ట్ చూడండి, పత్జర్మే టూటీ పత్తియా. దీంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. దాంట్లో కూడా లింగ్ బదలనే ఇచ్చాడు. సో దీన్ని ఎలా మార్చాలో చూద్దాం. సో లింగ్ అంటే మేల్ ఉంటే ఫీమేల్ రాయాలి, ఫీమేల్ ఉంటే మేల్ రాయాలి. సో దీన్ని బాగా గమనించండి. దీని మీద ఇక్కడ ఇది రావాలంటే మీకు ఫీమేల్ వర్డ్ ఉంటే దానికి మేల్ వర్డ్ ఏముంటుందో మేల్ వర్షన్ కూడా రావాలి. మాతా ఉంటే పిత, ఔరత్ ఉంటే మనకు రావాల్సింది ఆద్మీ. అలాగే నౌకర్, నౌకరా, నౌకరాని. అలాగే బాయి ఉంటే బెహన్ వస్తుంది, లేకకుంటే లేఖిక. సో ఇలా వచ్చినప్పుడు మనం ఈజీగా మార్చచ్చు. సో పిత ఉంది, మనం ఇక్కడ పిత ప్లేస్లో రాయగలిగింది ఏంటి? ఒకసారి వీటిని కూడా చేద్దాం. పిత ప్లేస్లో మేల్ వర్డ్ ఏమొస్తుంది? మాత వస్తుంది. కాబట్టి అక్కడ మీరు రాయాల్సింది మాత. అప్పుడు మాత నే కామన్గానే ఉంటుంది. పితానే పరివారక పాలన్ పోషణ కియా. పిత అనేవాడు అంటే తండ్రి కుటుంబం యొక్క పోషణ చేశాడు, కుటుంబం యొక్క బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే దాని ప్లేస్లో మాత పెట్టేస్తే మాతానే పరివారక పాలన పోషణ కియా. సో ఈ విధంగా రాయొచ్చు మనం. జస్ట్ ఆ పిత ప్లేస్లో మాత పెడితే మనకు అక్కడ దానికి సంబంధించి మార్కులు వస్తాయి. అయితే ఔరత్ అంటే లేడీ. అలాగే ఔరత్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఆద్మీ. ఔరత్ ప్లేస్లో మనం పెట్టాల్సింది ఏంటి? ఆద్మీ. ఔరత్ ప్లేస్లో ఆద్మీ పెట్టాం. ఔరత్ సోనేకే గహనే బన్వాయి, బన్వాయి అంటే తయారు చేయించింది. అదే ప్లేస్లో ఆద్మీ సోనేకే గహనే బన్వా. ఎక్కడ చూడాలి, ఇక్కడ ఇంపార్టెంట్ వస్తుంది. ఇక్కడ కియా అని ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ బన్వాయి ఉంది కదా, బన్ వా యా. ఎందుకంటే ఇక్కడ మేల్ వెర్షన్ బన్వాయా, చేయించాడు, చేయించింది. చేయించింది అంటే ఈ వస్తుంది, స్త్రీలింగికేమో ఈ వస్తుంది, పుల్లింగికేమో మేల్ అయితే యా వస్తుంది. సో ఈ ఒక్క విషయం గమనించండి.
తర్వాత నౌకర్ చాయ్ లాయా. నౌకరు పనివారు ఏం తీసుకొచ్చాడు? టీ తీసుకొచ్చాడు. అలాగే దాన్ని హిందీలో ఫీమేల్ వర్షన్ ఏంటంటే నౌకరాని. నౌకరాని నౌకరాని ఏం చేసింది? చాయ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించాలి. ఇక్కడ ఏం చేసాం? యా ఉంటే ఈ పెట్టాం. అలాగే ఇక్కడ కూడా లాయా, చాయ్ లాయి, నౌకరాని చాయ్ లాయి. సో ఈ విధంగా మనం దీన్ని కూడా చేసాం. మరి లేఖక్ అంటే నేను ముందే చెప్పాను, లేఖక్ ప్లేస్లో ఏమొస్తుంది? లేఖిక. కాబట్టి లేఖిక. సో లేఖిక రాసాం, మేల్ ప్లేస్లో ఫీమేల్ పెట్టేసాం. అక్కడ లేఖక్ అంటే మేల్, లేఖిక. నే కామనే ఉంటుంది. అప్నే ఆమె యొక్క అప్నే మిత్రసే బాత్, మిత్రులతో మాట్లాడింది. కియా. సో కియా ఉంటే మారదని నేను ఆల్రెడీ చెప్పాను. స్టార్టింగ్లో కియా ఉంది, అలాగే ఉంది. కింద కూడా కియా ఉంది. ఇప్పుడు ఇది కూడా అలానే ఉంటుంది. సో ఏం మార్చాల్సినది ఒకటి మార్చుకుంటే మీకు దీనికి సంబంధించి మార్క్స్ వస్తాయి. అలాగే బాయిక స్నేహ అపార హై, బ్రదర్తో స్నేహం విలువైనది. అలాగే ఇక్కడ బాయి వచ్చింది కాబట్టి మనకు రావాల్సింది ఏంటి? బెహన్ అని రావాలి. తర్వాత బాయి బ్రదర్, బెహన్ సిస్టర్, బహన్. మరి బాయి వచ్చినప్పుడు కా వచ్చింది, బెహన్ వచ్చినప్పుడు ఏం రావాలి? కీ రావాలి. బాయి కా, బెహన్ కీ, స్నేహ అపార్ హై. స్త్రీలింగ్ వచ్చినప్పుడు ఇది కూడా మారింది. ఇక్కడ చూడండి, యా వస్తే ఈ వచ్చింది, కియా వచ్చినప్పుడు సేమ్ ఉంటుంది, కియా వచ్చినప్పుడు సేమ్, అది కూడా నోట్ చేసుకోండి. అలాగే ఈ వస్తే యా వస్తుంది, యా వస్తే ఈ వస్తుంది. సో అది గమనించండి. కానీ కియా వచ్చినప్పుడు సేమ్ ఉంటుంది. ఈ పేర్లు కూడా మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ నేర్చుకోవాలి. మ్యాక్సిమం వీటి నుంచి వస్తుంది. అండ్ కుదిరితే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసాం. మనకి ఎస్సీఆర్టీ మెటీరియల్లో ఉన్న గ్రామర్ టాపిక్స్ అన్నీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్రాక్టీస్ పేపర్స్ గురించి కూడా చెప్తాను. సో మీ అందరికీ తెలుసు పబ్లిక్లో మ్యాక్సిమం ఇక 3 మోడల్ పేపర్స్ నుంచి వస్తుంది. ఆ 3 మోడల్ పేపర్స్ నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో వీలైనంత తొందరగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.